కీర్తనలు 84 నుండి 11 వచనం యొక్క సందర్భాన్ని స్పష్టంగా వివరిస్తాను. కీర్తనలు 84 నుండి 11 సందర్భ వివరణ. ఈ వచనం కీర్తనల గ్రంథం 84 అధ్యాయంలో ఉంది. దీనిని కోరహు కుమారులు వ్రాశారు. కీర్తన యొక్క నేపథ్యం. ఈ కీర్తన ముఖ్యంగా యెహోవా ఆలయాన్ని, ఆయన సన్నిధిని చూడాలని, అందులో నివసించాలని భక్తుడు తీవ్రంగా కోరుకునే భావాన్ని తెలియజేస్తుంది. ఆలయానికి తీర్థయాత్ర చేసే భక్తుల గురించి, మార్గంలో వారికి కలిగే ఆశీర్వాదాల గురించి ఇందులో ఉంది. కీర్తన 84 నుండి 1-7. మునుపటి వచనం 84 నుండి 10. భక్తుడు దేవుని ఆలయంలో ఒకరోజు ఉండడం వేరే చోట 1000 రోజులు ఉండడం కంటే మేలు అని తన అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. దుష్టుల గుడారాలలో నివసించడం కంటే తన దేవుని మందిరం ద్వారమునొద్ద ఉండడానికి ఇష్టపడతాడు. ఈ బలమైన కోరిక ఆయన భక్తికి నిదర్శనం. 84 నుండి 11 యొక్క సందేశం. దేవుని లక్షణాలు. ఈ వచనం ప్రారంభంలో దేవుడైన యెహోవా మనకు సూర్యుడు, వెలుగు, జీవం, పోషణ మరియు కేడెము, రక్షణ, ఆశ్రయం అని ప్రకటించబడింది. దేవుని బహుమానాలు. ఆయన తన ప్రజలకు కృపయు, ఘనతయు, దయ మరియు గౌరవం ఇస్తాడు. షరతుతో కూడిన వాగ్దానం. ముఖ్యాంశం చివరి వాక్యంలో ఉంది. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే నిష్కల్మషంగా, నీతిగా, నిజాయితీగా జీవిస్తూ దేవునిపై నమ్మకం ఉంచేవారికి కావలసిన మంచిని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సారాంశం. దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన ఆలయాన్ని కోరుకొని యథార్థంగా జీవించేవారికి యెహోవా రక్షణ, వెలుగు, కృప, ఘనత మరియు వారు నడుచుటకు మంచిదైన ప్రతి మేలును ఇస్తాడనేది ఈ వచనం యొక్క దృఢమైన హామీ.